దేని కింద పెడతారా? ఇంటి మంచి మొగడు వస్తాడు. అరే శ్రీబాబు, ఇది మాకు విడిదిల్లు అన్నమాట. మాకు ఇక్కడ చుట్టాలకు ఇచ్చారన్నమాట. అది మేమిద్దరం వేస్తారంటే మేమిద్దరం అంతే. ఇంట్లో మన వాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట. కళ్యాణం గమనీయం ఒకటయ్యేవే. అరే సాయి పోరా. అయిపోయింది రవి లైఫ్ అయిపోయింది. రెడీ టు ఎలివేట్ యువర్ గేమ్. ఐ హ్యావ్ టిప్ ఫర్ యూ. మీరు మెల్బెట్లో గేమ్స్ ఆడి చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు మెల్బెట్లో జెన్యున్గా గేమ్స్ ఆడి చాలా మనీ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకున్న గేమింగ్ నాలెడ్జ్ ద్వారా మీరైతే రియల్ క్యాష్ అయితే పొందొచ్చు అనమాట. మెల్బెట్ ద అన్లిమిటెడ్ ప్లాట్ఫామ్ ఫర్ స్పోర్ట్స్ బెట్టింగ్ అండ్ గేమింగ్. ఎక్స్పీరియన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఆల్ ప్లేయర్స్ ఈజ్ వెల్కమ్. అసలు మెల్బిట్ ఎందుకో తెలుసా? మెల్బిట్లో మనం చాలా త్వరగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎర్న్ చేసుకున్న మనీ కూడా విడ్రాల్ పెట్టుకొని చాలా ఈజీ. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇందులో 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎక్కువ బోనస్లు ఉంటాయి, ఎక్కువ గేమ్స్ ఉంటాయి, అద్భుతమైన ప్రమోషన్లు ఉంటాయి. అయితే మనం లభించవచ్చు అనమాట. మీరు అస్సలు లేట్ చేయొద్దు. నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ పిల్ అయితే లింక్ ఇచ్చాను. మీరు వెళ్ళి మెల్బిట్తో గేమ్స్ ఆడి ప్రతి మ్యాచ్ను విజయంగా అయితే పొందండి. అస్సలు లేట్ చేయొద్దు. మెల్బిట్తో జాయిన్ అయిపోయి ప్రతి గేమ్ని విజయంగా అయితే పొందండి. నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి, రవి రెమో. నా ప్రోమో కోడ్ ఎవరైతే సైన్ అప్ అవుతారో వాళ్ళకైతే ఎక్కువ బోనస్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు మెల్బిట్ని రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు నా ప్రోమో కోడ్ అయితే యూజ్ చేయండి, రవి రెమో అని. అండ్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ పిల్ అయితే నేను లింక్ ఇచ్చాను. అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఎక్కువ బోనస్ అయితే లభిస్తుంది. గైస్ వెల్కమ్ టు గల్లీ పారీస్. సో గైస్ రవి గారి పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ పందేసి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేమిద్దరం పెళ్లి అయిపోయాక వచ్చాం, కానీ వీళ్ళు మాత్రం పెళ్లికి ముందే వచ్చారు. ఇలా స్నానాలు చేయలేదు. అరే ఎప్పుడైనా స్నానాలు చేసిండారా? స్నానాలు చేసింది నైట్ నుండి పెళ్లి కూడా చికెన్ పకోడీ కావాలి. పీస్ కావాలంట. పీస్ మిగతా వాళ్ళందరూ రెడీ. మేము నైట్ నుంచి ఇన్నే ఉన్నాం. వాళ్ళు దుబాయ్కి వెళ్ళినారు నైట్. సో గైస్ మా వాళ్ళు వచ్చాక, సాయిగడ్ వచ్చాక, రిషిగడ్ వచ్చాక మిగతా కార్యక్రమాలు చూపిస్తాం అన్నమాట. అంతా ఇక్కడ పెళ్లి జరుగుతుంటే వాళ్ళు కార్ వేసుకుని ఆడుకోపోయినారు. పడుకున్నారు. అట్లా ఉంటాం అంతా. పో వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు రావద్దా? వీడియో వెళ్ళొచ్చుగా. కొన్ని పద్ధతులు పాడు సాంప్రదాయం. మర్యాదగా చూసుకుంటాం పెళ్లిలా. ఉంటే సరిపోద్ది. పోయి తొందరగా అంటే మర్యాదగా ఏమంటే తీసుకోవచ్చు కాదురా. మొత్తం రెడీ చేసేసారు. రే ఇప్పుడు క్లాస్ ఉందిరా. బ్యానర్లు పెట్టి నువ్వే అనుకున్నావు. బ్యానర్స్ అన్నావు. సాగర్ చాలా ఎక్స్పెక్ట్ చేసిండు. బ్యానర్లు అదే బ్యానర్ అనుకో వాళ్ళకి గుర్తాం. ఇటు దాకా వచ్చి వాళ్ళిద్దరు పంచాయతీ అయిందబ్బా. అరే ఏం పెళ్లి కొడుకుని ఏమని పరామర్శిస్తున్నారు? రేపా నీ పెళ్లి? ఈ రోజా? కారింట్లో పెడతావా? దేని కింద పెడతావా? ఇంటి మంచి మొగడు వస్తాడు. లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే. చిన్నప్పుడు ఏంటండి బాగా ఎటో తిరుగుతావు? ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఓపెన్ చేయలేదు కాదురా. మీరు అందరు ఇక్కడ ఉంటే ఆడ ఏం చేస్తుండ్రు? రిషి కదా ఒకలా బిహేవ్ చేస్తున్నారు. హాయ్ హాయ్. అరే ఎందుకు రా అనుకున్నావు?
గలీజ్ గలీజ్ చేసేదిరా చిల్లర సాయి చిల్లరగా మరీ వీడైతే గాలి నా కొడుకులా ఉన్నాడు వీడు ఏంట్రా హాయ్ సేమ్ పిచ్ రిషి సేమ్ పిచ్ వేస్ట్ ఫెల్లో నా బెస్ట్ అదే శ్రీబాబు ఇది మాకు విడిదిల్లు అన్నమాట మాకు ఇక్కడ చుట్టాలకు ఇచ్చారన్నమాట అది రిషి స్టైలిష్ శ్రీప్రభ లాంటి లీడర్స్ వచ్చినందుకు మాకు ఇచ్చారు ఆ ఇల్లు పెద్ద మనిషి చేసుకుని ఏంద్రా మాట్లాడుకుంటలేరు వాళ్ళు ఇద్దరు పప్పు వేసిందా బాలు ఉడకబెడుతుందా పప్పు ఉడకబెడుతుందా ఉన్నాడు ఆయన ఇంకా నేనున్నా నా ఇంకా ఆయన ఉన్నాడు అంతే నువ్వు లేవు మేమిద్దరం వేస్తారంటే మేమిద్దరం అంతే ఇంట్లో మన వాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే కొంచెం రాగానే స్టైల్ తింటున్నాం హరీష్ సో దీన్ని ఉగ్యాన్ అంటారు అనమాట ఉగ్యాన్ బజ్జీ బజ్జీ లేదు తొందరగా చేసారు మనం వచ్చామని అంతే రైతులు అందరు ఇన్ని అన్నారు తింటా నువ్వెందుకు మాకు దోశ వస్తుంది ఏంది టేబుల్ సిస్టమ్ కావాలంటారా సార్ సో మీరు ఎంతమందికి ఇది తెలుసు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తినండి రా బాగా తినండి యాక్చువల్లీ మా ఇద్దరికి వేరే ప్రాసెస్ ఉండే సిస్టమ్ తప్పిపోయి మేము ఇది చాలా ఎక్స్పెక్ట్ ఆయన డిసప్పాయింట్ చాలా తప్పు తిన్నాడు ఎప్పుడు వేరే అనుకున్నా కదా ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట ఇప్పుడు అరే చిల్లర సాయి ఇంకా స్నానం చేయక పెళ్ళి అయిపోయిందిరా నాది కాలేదు అక్క పెళ్ళి ఇంకా అరే వీళ్ళందరే రే స్నానం చేసినావా అరే బాబా బాబా హాయ్ హవి రే నువ్వు రా టీమ్ లీడర్ అంటే నువ్వు కూడా రా ఆల్సో ఇద్దరా ఇది అది నేర్చుకో అది ఉండాలి దాంతో పాటు ఇది బ్రో పెళ్లికి వచ్చింది మీరు పెళ్లి అయిపోయినాక కాదు పెళ్లిలో పరిగిస్తారు ఇంకా అరే రెడీ అయిపోయి తిన్నాను కదా కట్టిన తాళి చూడ్డానికి వండిన కూర తినడానికి ఏం చెప్పినారా అర్థమే కాదు ఇట్లా మమ్మల్ని ఇట్లా గాలి గాలి చేస్తే అసలు రామురా ఓకే హాయ్ తినడానికి పోతున్నాం మనం పెళ్లి చూడడానికి అదే ప్లీజ్ రా పెళ్లి అయిపోయినాక ఏం పెళ్లి పెట్టారు కొంచెం లీడర్ నువ్వు ఇక్కడ లీడర్ అనేది బిల్డప్ ఇచ్చాం కొంచెం అట్లా బిహేవ్
అయిపోయిందా పోస్ట్ రిజెక్టెడ్? అవునా రిషి అంటుండ్రు రిషి. ఇప్పుడు నుంచి మనం సెలబ్రిటీస్ కాబట్టి చిన్న ఫ్యాన్లు ఫైనల్ మళ్ళీ పెళ్ళికి వెళ్ళిపోతున్నాం గైస్. ఏడికైతే మళ్ళీ మా అన్నాలను తీసుకొని పోదాం. ఆకలి అవుతుందన్న వాళ్ళని తీసుకొని వస్తుంది. వాళ్ళ అన్నం పెడతలేరని మిమ్మల్ని తీసుకొస్తుంది రా ఏదో వాళ్ళ. రిషి మా అన్నాలను చూస్తే డైరెక్ట్ పెడతారు ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉంటారు కాబట్టి అని చెప్పి వచ్చింది. మీరు వచ్చేస్తున్నారు. ఆ ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షిన్. ఒకసారి చూపివా నీ మొహం చూపివా శ్రీప్రభ? పర్లేదు బాగానే ఉన్నారా వెనకాల నుంచి కూడా. బీజం కోసం రిషి అన్ని. సో గైస్ నేను వీడియో పెట్టకుండా సరే కావాలని తెలుస్తున్నాడు. వీడియో తీసుకుంటా అని చెప్పి తీసుకుంటున్నాడు. నువ్వు కూడా ఐబ్రోస్ లిప్స్టిక్ నువ్వు కూడా జుట్టు సెట్ చేయ రిషి అయిపోతుంది. అయ్యో అలిగినావా? అరే బీజం కోసం ఏమన్నా వేసి శ్రీప్రభాని తమిళ వేస్తాను. అంత లేదు మీరే దొంగ ప్రేమ. చూపిస్తున్నారా? అరుంధతి నక్షత్రం తర్వాత చిక్కలే అని అర్థం. ఇప్పుడు చూపి తాజా ఉంటుంది. కళ్యాణం గమనీయం ఒకటయ్యేవే. అరే లేదు కదా అని చెప్పరా? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఫేక్ నక్షత్రం కనిపించలేదని చెప్తలేడు విష్ణు. పాపం పెళ్ళై కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎందుకురా ఇంత లేట్ వచ్చినావు? రాత్రి నుంచి ఉన్నా మీరు అంతా లేరు భారత్ అప్పుడు ఇప్పుడు నేను ఏదో ఒకటి అంటాడు అప్పుడు నీకు హ్యాపీ. లిమిటెడ్ గా వస్తుంది ఇద్దరికి మాత్రం లీటర్ లోపల బ్లాక్ ఉన్నాడు కదా అట్లనే వస్తుంది. బ్లాక్ ఉన్నాడు అట్లనే వస్తాయి. చూపియావా? నువ్వు నేను దేనికంటే దాన్ని 1,00,000 రూపాయలు ఇస్తాను. ఏమొచ్చింది? ఇప్పుడు చేయండి ఎంత తెల్ల. మరి ఈ కలర్ చూడు, ఈ కలర్ కూడా ఏమొచ్చింది చూడు. ఫౌండేషన్ నా మొహాన వ్యాజిలిన్ పౌడర్ పౌడర్ తప్ప ఏం లేదు. అది కూడా పోయింది ఇప్పుడు. వాళ్ళు ఇంకా లేని కూడా లేదు. పెళ్లికి వచ్చా తిన్నాను రవిగడ పెళ్లిని ఎవరు ఎంజాయ్ చేస్తలేరు నేను తప్ప. ఇంతమంది పబ్లిక్ వచ్చేది. అరే పెళ్ళి అయిపోయాక వచ్చావరా? ఎద్దాం ఇంకేద్దామన్నారు నువ్వు. మనం గోరం బిర్యానీ తింటాం చూసి. ఇంకా స్టార్ట్ అవ్వలేదురా? ఇంత కన్ఫ్యూజ్ తయారయ్యారా? హ్యాపీ మ్యారేజ్ జనవరి చెప్పి రాపండి. గేమ్ ఓవర్. అరే సాయి పోరా. అయిపోయింది రవియన్ లైఫ్ అయిపోయింది. అయిపోయింది. ఏమన్నా చెప్పాలంటే సజెషన్ ఏం చెప్తారు పెళ్లి చేసుకుంటారు? చికెన్ బాగుందని చెప్తాను. చికెన్ బాగుందని చెప్తావా? ఇంత ఏంట్రా? సారీ రా. మ్యారేజ్ గురించి చెప్పరా? అలా ఫుడ్ నాకు చికెన్ ఇమ్మంటే వెళ్ళవు కదా. తగ్గాలి. అరే కొంచెం మెల్లదంటారా? చచ్చిపోయినా కూడా అది ఒకసారి టేస్ట్ చేయండి. బాగుంది. ఎవరు చేసేది? వంట మాసాలు చేస్తారు. ఎవరు చేస్తారు? పోయి వచ్చాను. ఆంటీ చూసుకుంటాడు సందులకి అంటే మన చూస్తుంది బాబా. ఫోటో దిగుతాం. అందరం వచ్చిందా?